శుక్రవారం నాడు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టీచర్ల యొక్క అపాయింట్మెంట్ తొందరలో జరగబోతుందో మెగా డిఎస్సి, ఆ డిఎస్సిలో పాల్గొనేటటువంటి టిఎస్సి స్టూడెంట్స్కి అందరికీ కూడా రేపు శుక్రవారం నాడు ఫౌండేషన్ ద్వారా కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఒక్కరోజే కాదు, ఇది సుమారు 60 రోజులు జరిగేటటువంటి పరిస్థితి. ఈ 60 రోజులు కూడా ఇప్పటికే 435 మంది సుమారు విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇది ఉచిత కోచింగ్ క్యాంప్. ఈ ఉచిత కోచింగ్ క్యాంప్ అని చెప్పి భోజనంతో సహా మధ్యాహ్న భోజనంతో సహా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా హైయెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, ప్రధానంగా గోదావరి కోచింగ్ సెంటర్ యొక్క ఫ్యాకల్టీని తోటి ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహింపబడుతుంది. ఇంకా మంచి ఫ్యాకల్టీ దొరికితే కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఒకటే, మన జగ్గంపేట నియోజకవర్గంలో ఎంతమంది అయితే డిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు రేపు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ 60 రోజులు ఉచిత కోచింగ్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది సకల సౌకర్యాలతోటి. కాబట్టి దీంట్లో తప్పగా పాల్గొనాలి. అంతేకాకుండా విజ్ఞానం అన్నది 10 మందికి పంచాలి. కాబట్టి విజ్ఞానం ఈ విషయం పర్టికులర్గా రేపు వెళ్ళే పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి 435 మందిని కూడా మంచి విజ్ఞానవంతులుగా తయారు చేసి పోటీ పరీక్ష పంపించడానికి చేతనైనటువంటి సహాయం చేయదలిసేవాళ్ళు ఏ ఉపాధ్యాయులైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పొచ్చు. ఆ అవకాశాన్ని కూడా మేము కల్పిస్తాం. అయితే వాళ్ళు వస్తారని మాత్రం మేము వేచి చూడం. వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాను. ప్రత్యేకంగా మాత్రం పెద్ద పెద్ద నైపుణ్యత కలిగినటువంటి ఫ్యాకల్టీనే ఇక్కడ తెచ్చి మనం మీకు పాఠాలు నేర్పించడం జరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది కాక రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఈ కోచింగ్ క్యాంప్ అలా కంటిన్యూ అవుతుంది. రేపు కలెక్టర్ గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అలాగే శాసనమండలి సభ్యులు ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు గారు, మన పార్లమెంటుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ రేపు హాజరవుతున్నారు. ఇక్కడ వాళ్ళందరూ యొక్క సమక్షంలోనే ఈ క్యాంపు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. తదుపరి క్లాసెస్ జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి లంచ్ అవర్ అయిన తర్వాత క్లాసెస్ ప్రారంభమవుతాయి. ముందుగానే వచ్చి నమోదు చేసుకున్నటువంటి ప్రతి సభ్యుడు కూడా 10 గంటలకు వచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి 9 గంటలకు వచ్చి ఇక్కడ నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ రెండోది మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏదైతే మా ఆఫీస్ ఉందో రావులమ్మ నగర్లో, ఆ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. దానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విధిగా 3 గంటలకు హాజరవ్వాలి. ఆ కార్యక్రమానికి ఈ ప్రారంభోత్సవానికి కూడా వాళ్ళు రావాలి. వచ్చి అందరి సమక్షంలోని ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత మన పార్టీ కాడర్ అంతా కలిసి అక్కడ జరిగేటటువంటి సర్వసభ్య సమావేశానికి
మనం వెళ్ళి ఆ సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ విధిగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వారందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలుపులు కూడా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ.